ప్రత్యేక హోదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చిస్తున్న అంశం. ఇది ముగిసిన అధ్యాయమా లేదంటే కేంద్రంతో తేల్చుకోవాల్సినటువంటి అంశమా అనే దానిపై చాలామంది చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంతో బెనిఫిట్ ఉంటుందనే అంశం మాత్రం అందరికీ అర్థమైంది. కానీ దీన్ని ఎలా తెచ్చుకోవాలి? ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల వేడి రాజకీయ వాతావరణంలో, అదేవిధంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఉన్నటువంటి విభేదాల్లో ప్రత్యేక హోదా సాధ్యమవుతుందా లేదా? ఇలాంటి అంశాలపై ఏపీ 24/7 పబ్లిక్ పల్స్ తీసుకుంటుంది. ఎక్కడికక్కడికి ప్రజలను మమ్మకమవుతూ వారు ప్రత్యేక హోదా కోసం ఏమనుకున్నారని తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం లయాలో కాలేజీ వాకర్స్ దగ్గర ఉన్నాము. విజయవాడలో ప్రాముఖ్యమైనటువంటి ప్రముఖులందరూ ఇక్కడ ఉంటారు. అయితే వారు ఏమంటున్నారు, వారి అభిప్రాయం ఏంటో తెలుస్తుందా? సరే చెప్పండి, ప్రత్యేక హోదా కోసం ఏమనుకుంటున్నారు? ప్రత్యేక హోదా అనేది ఎవరు రైట్ కదా. వాట్ ఈస్ ద జస్టిఫికేషన్ ఆఫ్ లా? ద లా విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ, ద లా విల్ ప్రొటెక్ట్ ద సొసైటీ, ద లా విల్ ప్రొటెక్ట్ ద ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ ది సిటిజన్. సో ఇట్ ఈస్ ద అవర్ రైట్. స్టేటస్ అనేది ఇది వెరీ నీడ్ ఆఫ్ టు ద ఆంధ్రప్రదేశ్ అన్నట్టు. దానికోసం అందరం కూడా ప్రత్యేక హోదా కావాలన్నదే అందరం కూడా కోరుకునేది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదనే ఒక అభిప్రాయం కొంతమంది చెప్తున్నారు, ముఖ్యంగా కేంద్రం చెప్తుంది. ఎందుకంటే ఓన్లీ సెంట్రల్, దే ఆర్ స్పీకింగ్ ఓన్లీ సెంట్రల్, నాట్ అదర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పాల్సిందే కానీ మనం చెప్పేది కాదు కదా. అది నీడ్ ఆఫ్ నెసెసిటీ. ఐ సెడ్ టు యూనో రిపీటెడ్లీ దట్ ఈస్ ద జస్టిఫికేషన్ ఆఫ్ ది లా. సో అట్లాగే మనకి ఇది దీనికి సంబంధించినంత వరకు అవర్ రైట్ అన్నట్టు. దానికి వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళే చెప్పాలి, సెంట్రలే చెప్పాలా. అంటే ఇది రాజకీయ అంశమా లేదంటే ఒక రాష్ట్ర అభివృద్ధికి, ఒక దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తున్నామని ఒక అభిప్రాయం సంబంధించినటువంటి విషయమా? టు బీ ఆనెస్ట్ అయితే కనుక అది పొలిటికల్ అంశమే అవుతుంది అనుకుంటా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం పొలిటికల్ అంశమే అవుతుంది. అయితే ఒక దానికోసం పద్దాక ఎక్కువగా ఇది వాటి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఇస్తే కనుక మనకి కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అన్నట్టు. యా, ఇది రాజకీయ అంశం అంటున్నారు, మీరేమనుకుంటున్నారు సార్? ఈ ప్రత్యేక హోదా అన్నది మాత్రం అండి, నా విషయంలో ఒక మానవుడు ప్రాణముతో జీవిస్తాడు, దానికి ఆక్సిజన్ చాలా అవసరం. కానీ మనము ఈరోజు ప్రాణంతో బతుకుతున్నామే కానీ ఆంధ్రప్రదేశ్ జీవించడం లేదండి. మనకు ప్రత్యేక హోదా వస్తేనే మనం జీవించినట్టుగా, అది జీవించగలమా లేదా అన్నది మీరు కొద్ది రోజుల్లో ఏదో ఒక రూపకంగా మీరు అంటున్నారు కదా, ఇది సాధ్యమా అసాధ్యమా అన్నది. ప్రపంచంలో సాధ్యం కానిదంటూ లేదండి. మీరు ఎన్నో ఇప్పటి వరకు చూశారు, ఎన్నో దేశాలలో కానీ రాష్ట్రాలలో కానీ ఎవరికి ఏం కావాలంటే అన్నీ సాధించారు. ఇప్పుడు మాత్రం తప్పకుండా ఈ మూమెంట్లో మనం ఇదే విధంగా ఉంటే మాత్రం మనకు 100%గా తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని నేను 100% నమ్ముతున్నానండి. మా మిత్రుల అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. అంటే అలాగే కదండి, అంటే ఈశాన్య రాష్ట్రాలకి సాధ్యమవుతుంది, ఏదైనా ఒక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాలకే సాధ్యమవుతుంది, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సాధ్యం కాదని కేంద్రం చెప్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి మనం? ఏమండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల కంటే ఎడారి ప్రాంతం, కరువు ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. మన రాయలసీమలో ఎంత కరువు ఉందో ఒక్కసారి ఆ ఈశాన్య రాష్ట్రాలు వస్తే వాళ్ళు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. ఊరికే పేరు ఈశాన్య రాష్ట్రాలు అన్నంత మాత్రం కాదండి, మీరు జస్ట్ కంపేర్ చేయండి. కర్నూలు కానీ అనంతపురంలో వెళ్ళి ఎంత డ్రాట్ ఉంది, అక్కడ ఎలా జీవిస్తున్నారు జనాలు చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్కు తప్పకుండా ఇవ్వాలి. ఎస్పెషల్లీ మామూలు ఇవ్వడమే కాకుండా ఈ పరిస్థితులలో కంపల్సరీ ఇవ్వాలి. అది కూడా ప్రతి ఒక్కరు చెప్పారు కదండి, వాళ్ళందరికీ తెలియదా ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి లేక వేరే రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకి మాత్రం ఇస్తామని? మళ్ళీ మన ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రతిపక్ష పార్టీలు చెప్పారు, పక్ష వాళ్ళు చెప్పారు, మన్మోహన్ సింగ్ అందరూ చెప్పారు. వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళు అంత విఘ్నత లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఏమండి, ఇదంతా మనము రాజకీయంగా సృష్టిస్తున్నాం కానీ మన అందరూ కూడా చాలా విఘ్నతతో ఉన్న వాళ్ళు, అందరూ తెలివైన వాళ్ళే. వాళ్ళకి ఏమాత్రం లేదు, ఓన్లీ ఇవ్వకూడదు అనుకున్నారు కాబట్టి ఇవ్వడం లేదు. కానీ వాళ్ళు ఇవ్వాలని ఈ రోజు అనుకున్నా కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు అలా చాలా గొప్పవారు. ఆయన అనుకుంటే ఎలక్షన్స్ లోపల కూడా అనౌన్స్ చేస్తే కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకు ఇవ్వకూడదని అనుకుంటున్నారు? ఓన్లీ బికాస్ అది కూడా మనకు ఎవరికి తెలియదండి. నిన్నటి వరకు మిత్రుడుగా ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇస్తామన్న వాళ్ళు ఎందుకు ఇవ్వడం అన్నది అది భగవంతుడు మాత్రమే చెప్పాలి. కానీ నాకైతే పూర్తి ఆశ ఉందండి, వాళ్ళు ఎలక్షన్స్ లోపలైనా ఇవ్వచ్చు, లేదంటే ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా మనకు వస్తుంది. మీరేమనుకుంటున్నారు సార్? ప్రత్యేక హోదా కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పార్లమెంటు సాక్షిగా ఒప్పుకున్నది, న్యాయాన్ని అమలు చేయాలని ఆంధ్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ ఈశాన్య రాష్ట్రాలు అన్నది అంతకుముందు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి తెలిసి అన్నీ అగ్రి అయ్యే ఒప్పుకున్నారు వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని. కాబట్టి ప్రత్యేక హోదాను అమలుపరిచేటట్టుగా దేశ సమగ్రతను కూడా కాపాడే విధంగా చేయాలి. అంటే ఇప్పుడు మాట తప్పుతున్న కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం ఏమనుకోవాలి?
న్యాయాన్ని నిలబెడతలేదు కాబట్టి మన అందరం కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని విధానం వస్తూ ఉంది. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా పోరాడుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలన్నీ సరైన స్థాయిలో ఉన్నాయా, లేదంటే ఇంకా ఆశాజనకంగా కావాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఇంకా ఆశాజనకంగా కావాల్సిన అవసరం చాలా ఉందండి. ప్రత్యేక హోదా కోసం న్యాయసంబద్ధంగా పోరాడడానికి ధర్మ పోరాట దీక్షలని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా ఉధృతం కావాలని ఉంది. ఓకే, అంటే ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమా, లేదంటే మనం ముగించవలసినటువంటి అధ్యాయమా, అంటే తేల్చుకోవాల్సినటువంటి అంశమా అండి? నమస్కారం అండి, నేను శేషగిరిరావు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఏపీ ట్రాన్స్కో. ఈ ప్రత్యేక హోదా అనేది ఇది పెద్ద మనకి చాలా లాస్ చేశారండి ఈ ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్. పార్లమెంట్ సాక్షిగా ప్రైమ్ మినిస్టర్ వాగ్దానం చేసి అది బాధ్యత పార్టీలు మారినా ఎవరు మారినా డెఫినెట్గా అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఎవరైతే హామీ ఇచ్చారో ఆ ప్రైమ్ మినిస్టర్ ఇండియా తరఫున హామీ కంపల్సరీగా ఏ పార్టీ ఎవరు వచ్చినా కూడా హామీ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజెంట్ గవర్నమెంట్ 4.5 సంవత్సరాలు కూడా అన్ని మార్పులు యూటర్న్లు తీసుకొని అన్ని అన్యాయం చేసి ఏపీ ప్రజల్ని మనకి రావాల్సిన హోదా ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారండి. ఇది చాలా దురదృష్టం. మనం జీరో బడ్జెట్ నుంచి దాదాపు ఏమీ లేకుండా హైదరాబాద్ నుంచి విడగొట్టి ఏది ఇంప్లిమెంట్ చేయకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు. అంటే ఎన్నికల హామీని, లేదంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి హామీని కేంద్రం ఎందుకు నిలుపుకోవట్లేదని అనుకుంటున్నారు? కేవలం రాష్ట్రం మీద వివక్ష చూపుతుందనా, లేదంటే దక్షిణాది రాష్ట్రాలంటే ఒక వివక్ష ఉంది అనే ఒక అభిప్రాయం ఉంది? ఏ అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలా? అంటే ఒక రాజకీయపరమైన అంశంగా తీసుకోవాలా, లేదంటే దక్షిణాది రాష్ట్రాలు చిన్న చూపుగా అని తీసుకోవాలా, లేదంటే ఆంధ్రప్రదేశే కదా ఏమి చేయలే అని అనుకుంటున్నారా? ఇదంతా కూడా ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ పార్టీ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రజలకు ఏమో ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎదిగిపోతూ ఉన్నాడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్, అట్లా ఆ కోణంలో ఆలోచించి కావలసిన ముందు ఇస్తానన్న వాగ్దానాలని కూడా వెంకన్న సాక్షిగా ఎన్ని సభల్లో చెప్పి కూడా ఆయన యూటర్న్ తీసుకొని ఆయన కేవలం రాజకీయ లబ్ధి పొందకోసం వేరే అతర విపక్షాలను అపోజిషన్ చంద్రబాబు నాయుడుని కూడా ఎదగనివ్వకుండా ఆ ఉద్దేశంతో ఆయన ఏది ఇంప్లిమెంట్ చేయకుండా అన్యాయం చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడికి మోడీకి ఉన్న విభేదాల వల్లే రావలేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. అలాగే 4.5 సంవత్సరాలు కలిసి ఉన్నారు, అప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేదు? 4.5 సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా ఆయన ఏంటంటే ముందు హోదాకి ఏదో ఆయన అడ్డుపుల్ల చెప్పినా కూడా ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఈక్వలెంట్ హోదాతో ఇస్తామని కూడా తర్వాత 1,00,000 కొరీస్ పెట్టి ఏదో ఏమీ ఇంప్లిమెంట్ చేయకుండా అన్యాయం చేసినందువల్ల ఆయన బయటకు వచ్చేసారు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. అదే ఉద్దేశంతో ఆయన ధర్మపోరాట దేశాలు వ్యవహారం హోదా కోసం తన వంతు తన శాయశక్తుల్లో ప్రజల తరఫున పోరాడుతున్నారు. అంటే పర్టికులర్గా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పోరాటం, కేంద్రంపై చేస్తున్నటువంటి పోరాటం సహేతుకమైన, అంటే ఇన్నాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి బయటకు వచ్చానని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? అది అన్యాయమేనండి. ఎందుకంటే మనకి ఏది రావాల్సిన నిధులు రాకుండా, విభజన సమస్యల హామీలు ఏవి నెరవేర్చకుండా ప్రజలకి ఇంత అన్యాయం చేస్తుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం సాధించి తీరాలి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నుంచి బయటకు వచ్చేసి ఆ మిత్రపక్షాన్ని వదులుకొని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని మేము తప్పనిసరిగా సపోర్ట్ చేస్తామని కూడా ఉన్న ప్రజెంట్ అపోజిషన్ విపక్షాలతో కూడా కలిసి పోరాడుతున్నారండి ఆయన. ఓకే సార్, చెప్పండి. అంటే ప్రత్యేక హోదా అంశం ప్రజలు ఎలా తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అయితే ఇస్తారండి. ఈ వాగ్దానం ఏ పార్టీలు చేసినా దానికి ఓట్లు వేస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే కేంద్రం మాట తప్పుతుందా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ స్థాయి వేడి లేదనుకుంటున్నాను. ఆల్రెడీ కేంద్రం మాట తప్పినట్టే కదా సార్. ఆల్రెడీ ఇస్తున్న వాగ్దానాలు ఏమీ నెరవేర్చలేకపోయింది బీజేపీ గవర్నమెంట్. కాబట్టి దానికి కన్నా ఇప్పుడు ఏ అయితే వాగ్దానాలు చేస్తానన్న పార్టీలకి ఈ ప్రజలు ఆశిస్తారని అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు సార్ ప్రత్యేక హోదా కోసం? ఎలాంటి అంశంగా తీసుకోవాలి? దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలా, లేదంటే ఒక రాజకీయ అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది?
అంటే ప్రత్యేక హోదాని అంత సీరియస్ అంశంగా అయితే తీసుకోక్కర్లేదు. కానీ మనకి ఏదైతే రీడివిజన్ చేసినప్పుడు అయినా కానీ, తర్వాత అదేవిధంగా మనకి ఎలక్షన్ ప్రామిస్ చేసినప్పుడు కానీ ప్రతి వాళ్ళు మనకి ఆ డివిజన్ ప్రత్యేక హోదా అనేది ఇస్తామన్నారు. కాబట్టి వాళ్ళు ఏ పార్టీ అయినా దాని మీద నిలబడి చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీల స్టాండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందండి ఈ అంశానికి సంబంధించి? అందరూ కూడా ప్రత్యేక హోదా ఇస్తామనే చెబుతున్నారు. ఎక్సెప్ట్ బీజేపీ మాత్రం ఆల్రెడీ డిసైడెడ్ అండ్ వారు ప్రత్యేక ప్యాకేజీ అది ఇచ్చామని అంటున్నారు. మిగతా అన్ని పార్టీలు కూడా మేము ప్రత్యేక హోదా కోసమే పాటు పడతాం, మేము ప్రత్యేక హోదా ఇస్తామని అంటున్నారు అందరూనండి. అది పర్సనల్గా మీరు కోరుకుంటున్నారా, లేదంటే పర్వాలేదులే ఇది రాజకీయ అంశమేనని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తే మంచిదేనండి, రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. చెప్పండి సార్, అంటే ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంపై ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే ఇంకా వేడి పెరగాల్సిన అవసరం ఉందా, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో అది తగ్గిపోతుందని ఒక భయం ఉందా? ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే ఏం చేయాలి? ప్రత్యేక హోదా సాధించాలి అంటే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఇదంతా ఈ విభజన అంతా ఈ ప్రజలు కోరుకున్నది కాదండి. కేవలం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ చేసినటువంటి వ్యవహారంగా జరిగింది. అదే సందర్భంగా అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు మాకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు వీళ్ళకి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి అని చెప్పి వాళ్లే రాజ్యసభలో చాలా పెద్ద ఇష్యూ తయారు చేసి, తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి గవర్నమెంట్లోకి వెళ్ళి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు వాళ్ళ చేతిలో పెట్టుకున్న తర్వాత కూడా ఇవాళ ఇస్తాం రేపిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి ఒక రకమైన మభ్యపెట్టి కాలం గడిపి తీరా ఒక స్టేజ్కి వచ్చాక ఏదో కుంటి సాగులు చెప్పి మేము మీకు ప్రత్యేక హోదా కాదు దానికి సరిపడా ప్యాకేజీ ఇస్తా ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే హోదానా ప్యాకేజీ అన్నది దృష్టిలో పెట్టుకుంటే మనకు కావాల్సిన బెనిఫిట్స్ రావాలంతే. దాని పేరు ఏం పెట్టినా ఈజ్ ఇమ్మెటీరియల్. ఆ ఉద్దేశంతో ఇక్కడున్న రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని కూడా ఒప్పుకుంది. దాన్ని చట్టరూపంగా మాకు ఇవ్వండి అని చెప్పి అన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అది కూడా మభ్య పెడుతూ ఈ 5 ఏళ్ళు కాలం గడిపేద్దాం, ఈ రాష్ట్ర గవర్నమెంట్ సపోర్ట్తో మళ్ళీ నెక్స్ట్ పవర్లోకి వద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జరిగింది ఏంటంటే వీళ్ళు మభ్య పెడుతున్నారు అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చింది దానికి కారణం ఏంటంటే వీళ్ళు చట్టబద్ధత అడిగారు. దేనికి? ప్రత్యేక హోదా ఇవ్వనన్నారు, ఇవ్వలేమన్నారు, అయితే ఫైనాన్స్ కమిషన్ అబ్జెక్ట్ చెప్పిందన్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత ప్యాకేజీ అన్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత ఎప్పుడైతే ఇవ్వలేదో వీళ్ళకి అనుమానం వచ్చింది. ఈ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలకి, నాయకత్వానికి, అందరికీ. వీళ్ళు గట్టిగా ఆడడంతో దాంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఏదైనా ప్రజలందరూ ఇప్పటికీ కోరుకుంటున్నారు. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రానికి వెళ్ళింది. క్యాపిటల్ లేకుండా ఏ రాష్ట్రాన్ని విడగొట్టలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ వితౌట్ అ క్యాపిటల్. ఆ రోజున అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలందరూ కూడా క్యాపిటల్ కట్టాలని 4-5 లక్షల రూపాయలు అవసరం అవుతుంది, మీరు అన్ని ప్రొవైడ్ చేసి మీరు విడగొట్టండి. కానీ ఆ రోజు ఏం జరిగింది? పార్లమెంట్ లాస్ట్ సెషన్లో తీసుకొచ్చి ఇంకా ఇంకొకసారి మీటింగ్కి అవకాశం లేని విధంగా ఒక పార్టీ వాళ్ళకి ఏదో రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఆ రోజు స్టేట్ బైఫర్గేట్ చేశారు. వాళ్ళు 0లో గెలిపారు. 2 స్టేట్లో కూడా వాళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరం అయిపోయింది. ఆ స్టేజ్లో ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళకి 2 చోట్ల స్టేట్ అండ్ సెంట్రల్లో కూడా వాళ్ళకే ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక రకమైన కుతంత్రం. మోడీ గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన మనిషి కాదండి. ఎప్పుడైతే ప్రధాని అయ్యాడో ఉన్నటువంటి 32 రాష్ట్రాలకి ఆయనే ప్రధాని, అన్నీ ఆయనయే, ఒక గుజరాత్కి సంబంధం కాదండి. అట్లా ఆలోచించి ఈ స్టేట్కి ఏం కావాలి, ఓకే ఇక్కడ వనరులన్నీ ఉన్నాయి. అంటే మోడీ అలా ఆలోచించట్లేదని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా అనుకుంటున్నామండి. ఎందుకంటే మబ్బి పెడుతూ వచ్చారు. ఇవ్వనని చెప్పలేదే, ఇస్తామనే చెప్పారు. ఎన్ని సంవత్సరాలు చెప్పారు? 3 సంవత్సరాలు చెప్పారు ఇస్తామని. ఇప్పుడు కూడా ఎవరనుకుంటాం ఏదన్నా ఒక ఇష్యూ రెగ్యులరైజేషన్ అవ్వాలి అంటే ఇట్ విల్ టుక్ టైం కదా. ఏ స్టేట్ బైఫర్కేషన్ అయిన రోజున ఇవ్వలేరు కదా. ఆ రోజున ఈ స్టేట్కి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన సీఎం గారు ఏమని అడిగాడు? పోలవరం అన్నది ఈ రాష్ట్రానికి జీవనాడి అవుతుంది, ఫస్ట్ దాన్ని క్లియర్ చేయండి, చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి పట్టుబట్టి ఆ రోజున మోడీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. లేకపోతే అది కూడా అయ్యేది కాదేమో. ఎందుకంటే తర్వాత వాళ్ళ రాజకీయ లబ్ధిని డెఫినెట్గా ఉపయోగించుకుని ఉండేవాళ్ళు. ప్రజలకి ప్రస్తుతం ఏంటంటే స్టేట్ అయితే డెఫినెట్గా లోటు బడ్జెట్ 16,000 కోట్ల బడ్జెట్లోంచి ఒక పొజిషన్లోకి వచ్చింది. అయినా ఒక 5 ఇయర్స్ అన్నది ఇవ్వగలిగితే ఈ స్టేట్ ఇంకొద్దిగా మంచి పొజిషన్లోకి వెళ్తుంది అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. అంటే మొత్తం మీద ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి అవుతుంది.
ప్రత్యేక హోదా రావాల్సిందే, కేంద్రం కావాలనే తాత్సారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్న అభిప్రాయం ఎక్కడికక్కడికి వినిపిస్తుంది. దీనిపై ఉద్యమం జరుగుతున్నటువంటి తీరు బాగానే ఉన్నప్పటికీ ఇది మరింత వేడెక్కాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని ఇక్కడ ప్రత్యేక హోదాపై గ్రామాలు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు అసలు ప్రత్యేక హోదా కోసం తెలుసా? దీనిపై అవగాహన కల్పించేందుకు ఏపీ 24/7 ప్రత్యేక పోరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రత్యేక హోదా పట్ల అవగాహన ఉందా లేదా అనే దానిపై మేము పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ప్రస్తుతం మనం విజయవాడ రాజరాజేశ్వరపేటలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ప్రత్యేక హోదా అంటే మీకు ఐడియా ఉందా? అసలు ప్రత్యేక హోదా అంటే ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అనేక విధమైన ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి ప్రత్యేక హోదా కావాలంటున్నాం. మోడీ గారు 7 కోట్ల జనాల్ని అందరినీ ముంచేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కారణం ఏంటండి? అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఈ ఒక రాష్ట్రం తప్పు చేసింది ఏముందండి? రాష్ట్రం విడిపోయిందండి, ఆర్థిక బాధ్యత లేదండి. అలా రాజధాని కట్టడానికి చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశాడండి. అసలు ఒక అన్నదమ్ముడికి ఆస్తి, ఒక అన్నదమ్ముడికి అప్పు వచ్చినట్టు ఈ యొక్క డెవలప్మెంట్ ఏరియాని నీరు మట్టి తెచ్చాడు మోడీ గారు. నీరు మట్టి ఎందుకండి? ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి హక్కు అండి. ప్రత్యేక హోదా ఇవ్వాలని అందరూ జనాలందరూ కోరుకుంటూ ఈ విధమైన అసలు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తులు బాగుంటాయి అనేది ప్రత్యేక హోదా అనేది. ప్రత్యేక హోదా వస్తే ఒక స్టాటస్ వచ్చినట్టే ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా నుంచి అందరూ రోడ్డు మీద ఎక్కవలసిన పరిస్థితి వచ్చిందండి. ఇంకా దారుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రాకుండా చూడాలని ప్రజలకు అందరికీ ఒక కసి మీద ఉన్నారు. ప్రజలందరూ ఒక కసి మీద ఉన్నారు. బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయండి. అంటే కేవలం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కేవలం బీజేపీ పార్టీ చేసింది ప్రత్యేక హోదా. మరి మోడీ గారు ఎవరండి? మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రత్యేక హోదా ఇవ్వాలా? ఇంకెవరు ఇవ్వాలా? ప్రధానమంత్రి కదా. ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ప్రత్యేక హోదా గురించి అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ధర్మ పోరాటం దీక్షలు పెడతాను, ఢిల్లీ వెళ్ళి అన్ని విధాలు చేస్తున్నారు. ఏది మన చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు చేస్తారు. పార్టీ గురించే కదా, అన్ని పార్టీలు హాల్ పార్టీలు ప్రత్యేక హోదా కావాలని చేస్తున్నారు. ప్రత్యేక హోదా కంపల్సరీ కావాలండి. అన్ని పార్టీలు దీనికోసం ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. చెప్పండి, అంటే మీకు అసలు ప్రత్యేక హోదా అంటే మీకు ఐడియా ఉందా? అసలు తెలుసా? కొద్దిగా ఐడియా ఉందండి. అది మనకు ప్రత్యేక హోదా వస్తే ఒక ఫ్యాక్టరీలు కానీ దాని మీద సబ్సిడీలు ఇస్తే మనకి కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. మా పిల్లలు ఏదైనా కార్యక్రమం చదువుకున్న ఉద్యోగాలు అని వస్తాయని ఒక ఇది ఉంది. అది కాకుండా అంటే ఎప్పుడున్నారు అసలు ప్రత్యేక హోదా అనే మాట ఎప్పుడున్నారు? దీనివల్ల ఉపయోగం ఉంటుందని మీకు ఎప్పుడు తెలిసింది? ప్రత్యేక హోదా అంటే పార్టీలందరూ అంటున్నారు. తర్వాత ఇలా ఉద్యోగాలు వస్తాయి, తర్వాత మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యూచర్ మొత్తం పిల్లలందరూ బాగుంటారు, మాకు ఒక ఇది అవగాహన ఉంటుందని చెప్పారు. చెప్పండి సార్, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాష్ట్రం తరపున అన్ని పార్టీలు ఫైట్ చేస్తున్నాయి కేంద్రంతో. ఈ ఫైట్ కరెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారు, ఇంకా బాగా జరగాలనుకుంటున్నారా? బాగా జరగాలనుకుంటున్నామండి. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన కానీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకుండా వాళ్ళు పక్కదారి పట్టించాడు. కాబట్టి ప్రత్యేక హోదా కంపల్సరీ వస్తుంది, దాన్ని సాధిస్తామనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 50 సంవత్సరాల చరిత్రలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రజాకరాల బిడ్డ కూడా మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేసి కొట్టిన రోజులని ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యశ్యామలుగా కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, మగవాళ్ళకి, అవుటి వాళ్ళకి, అనాథులకి, భర్త లేని భార్యలకి, భార్య చచ్చిపోయిన మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికి కూడా ఆఖరికి సింగల్ మహిళకు కూడా వస్తుంది. 170% ఇల్లు కూడా వచ్చినాయి. ఇవాళ ఈ పాలన ఇంతవరకు 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు మనం చూడదండి. తెలుగుదేశం పార్టీ మళ్ళా రావాలని, ప్రత్యేక హోదాని మనం సాధిస్తామని. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా తీసుకురావడానికి అవకాశం ఉందా? కంపల్సరిగా ప్రత్యేక హోదా తెలుగుదేశం ఆధ్వర్యంలోనే వస్తుందండి. సాధిస్తారు, చంద్రబాబు నాయుడు గారు సాధిస్తాడు. రామారావు గారు పెట్టిన ఆశయాలు మొత్తం కూడా నెరవేర్చి ఈ భారతదేశం ఆంధ్రప్రదేశ్ సత్యశ్యామలంగా చక్కగా నడుస్తుందని మా కోరికతో మేము కాకుండా మా పిల్లల్ని చూస్తారనేది మా అభిప్రాయం మేము తెలియజేసామండి. మీరు చెప్పండి, అంటే కేవలం రాజకీయం కోసమే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాయని అభిప్రాయం ఉంది. అది కరెక్టా? లేదంటే నిజంగా రాజకీయ పార్టీలు
రాష్ట్రానికి మేలు జరగాలని పోరాటం చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా రావాలని కోరుకోవాలండి. ఇది రాజకీయం చేస్తే మాత్రం అది దురుద్దేశంతో కూడింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి అలాగే సెటిల్ స్టేటస్ అనేది బాగా ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్కి. గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ని విడదీసి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రాన్ని సపరేట్ చేశాయి కాబట్టి మనం అన్ని రంగాల్లో వెనకబడిపోయాను. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా తిరిగి ప్రపంచ దేశాల నుంచి అనేక రకమైన పారిశ్రామికవేత్తల్ని ఈ రోజు తలుచుకుంటే చిత్తూరులో మన కార్ల ఫ్యాక్టరీలు కానీ కియో ఫ్యాక్టరీలు కానీ అనేక రకాల అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి అందరు పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా గుర్తించి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మనకు ఉన్న హక్కుల్ని ఏదైతే స్పెషల్ స్టేటస్లో కేంద్రంలో పెట్టారో అవన్నీ కూడా అమలు చేస్తే ఆయన మంచితనానికి ఆయన దానికి గౌరవం నిలబెట్టుకునే వాళ్ళు అవుతారు. ఈ విధంగా జనాలందరూ స్పెషల్ స్టేటస్ రావాలని కోరుకుంటున్నారు. దాని గురించి చెప్పండి సార్. అంటే కేవలం కేంద్రం నిర్లక్ష్యం వల్ల, మోడీ నిర్లక్ష్యం వల్ల రావట్లేదు అనేది కొంతమంది అభిప్రాయం. మీరేమంటారు దీన్ని? ప్రత్యేక హోదా వస్తేనే అందరికీ న్యాయం జరుగుద్ది. మా పిల్లలు 3 చదువుకొని డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. ఈ చేతి వృత్తి చేయలేకపోతున్నారని ఏదో గవర్నమెంట్ ఏదో దారి చూపిస్తుందని ఆశిస్తున్నాం. ప్రత్యేక హోదా వస్తేనే మా పిల్లలకి జాబ్ వస్తుంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంటున్నారు. పిల్లలకు జాబ్ లేకుండా ఖాళీగా కూర్చుంటున్నారు. వాళ్ళని ఈ టైలరింగ్ మీద పోషించాల్సి వస్తుంది. అందుకని గవర్నమెంట్ కూడా దీని గురించి సాధిస్తుంది అని నమ్మకం మాకుంది. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమం కేవలం గవర్నమెంట్ తరఫున లేదంటే ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. జనం పూర్తి స్థాయిలో కదిలి రావాల్సిన అవసరం ఉంది. కదిలి రావాలా లేదంటే వస్తున్నారు అనుకుంటున్నారా? భవిష్యత్తులో ఇది జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ ప్రజలు కూడా ముందుకు వస్తున్నారండి. అందరిలో వ్యతిరేకం వచ్చింది. ప్రతి ఒక్క పల్లె నుంచి ప్రతి ఒక్క వాళ్ళ నుంచి మొత్తం ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈసారి మోడీ గారిని గద్దించే ప్రయత్నంలోనే ఉన్నారు. అందరూ మనిషికి ఓటుతోనే సమాధానం చెబుతారు. ఓకే, మీరు చెప్పండి. అసలు ఈ ప్రత్యేక హోదా కోసం మీరేమనుకుంటున్నారు? అసలు రావాలని కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో ఉండాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది కూడా పడుతున్నాం. మనకనే ఒక గ్రిప్ ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్లో ఏం చేసేవారు అప్పుడు? అక్కడ నేను సినీ ఫీల్డ్లో చేసేవాడిని. అక్కడ అందరు తరిమి కొట్టిన టైం మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చాలా కష్టపడుతున్నాం. మనకు ప్రత్యేక హోదా వస్తే మాత్రం నాకు బలం ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మంది హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేసారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సరైనటువంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ప్రత్యేక హోదా ద్వారానే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. కొంతమంది చెప్పండి, అసలు అంటే ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయం ఉంది. దీన్ని మీరు నమ్ముతున్నారా? ప్రత్యేక హోదా అనేది కంపల్సరీ కావాలి. అది ఒక రాజకీయంగా చూడకుండా అన్ని పార్టీల వాళ్ళు కలిసి కట్టుగా ఇప్పుడు తెలంగాణ రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చాలామంది ఒక పార్టీకి సంబంధించింది కాకుండా స్టూడెంట్స్ కానీ వేరే రాజకీయ పరంగా కాకుండా తెలంగాణ ఎలా సాధించుకున్నారో మనం కూడా అందరూ జనసేన కానీ వైసీపీ కానీ టీడీపీ అనే కానీ ఒక పార్టీకి సంబంధించింది కాకుండా మన ప్రజల కోసం మనం ఎంత మంచి చేస్తున్నామని ఆలోచించి అందరూ ఒక తాటిపై నడిచి మనకి ప్రత్యేక హోదా సాధించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మన వాళ్ళందరూ హాయిగా ఆనందంగా ఉండాలంటే పార్టీ పరంగా చూసుకోకుండా అందరూ కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందాం అని నా అభిప్రాయం. మీరేమనుకుంటారు? మీకు ఐడియా ఉంది అసలు ప్రత్యేక హోదా కోసం? అంటే ఎప్పుడైనా విన్నారా? ప్రత్యేక హోదా వస్తే బాగుంటదండి. ఎప్పుడన్నారు మొదటిసారి? ఎప్పుడన్నారు? ఫస్ట్ మోడీ గారు ప్రమాణం చేసిన కానీ చెప్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా వచ్చింది మాకు మనకి బాగుంటది ఆంధ్ర వాళ్ళకి అని అందరూ చెప్తూనే ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిద్ది అని చెప్పారు. వచ్చిద్దని ఆయన కోరిక కూడా అందరితో మాట్లాడబడ్డా ఆయన వస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకి ఇంకా డెవలప్ అయింది, ఇంకా మనం అభివృద్ధి చెందుతాం. చేతి పని వాళ్ళు ఉన్నాం, మేము గుట్టినవని మిషన్ పిల్లలు కొట్టకూడదు కదా, చదువుకొని ఉండారు అని అలాగే ఆలోచిస్తున్నాం. అంటే ముఖ్యంగా సామాన్య వర్గాల్లో ప్రత్యేక హోదా వస్తే తమ జీవితాలు మారిపోతాయి, తమ వారసుల అంటే తమ తర్వాత తరం బతుకులు బాగుంటాయనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి గృహిణులు ఏమనుకుంటున్నారు? సామాన్యుల్లోకి ఈ పోరు వెళ్ళిందా? రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం సంబంధించి మహిళలు ఏమనుకుంటారు? చెప్పండి. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అన్ని పార్టీలు ఉద్యమిస్తున్నాయి, కేంద్రంతో పోరాటం చేస్తున్నాయి. ఇది మీకు ఐడియా ఉందా? తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నాం సార్. 2014లో నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు. అలా చెప్పి ఇవ్వలేదనే కదా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఫైట్ చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 69 ఏళ్ల వయసులో కూడా నిజంగా ఇంత ఫైట్ చేస్తున్నారంటే మనం చెప్పుకోదగ్గ విషయం అండి. మరి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తేనే మొన్న చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ ఓపెన్ చేశారు. 11,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలాంటి దమ్ము ధైర్యం ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకని ప్రత్యేక హోదా ఇవ్వాలి. నరేంద్ర అంత దమ్ము ధైర్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మోడీ మోసం చేశారు అనుకుంటున్నారు. మరి మరి ఆయన ఎలా తిరుగుతున్నారు? ఇంత వయసులో కూడా కష్టపడి తిరుగుతున్నారు కదా. మరి ఇవ్వలేదనక జనం కోసం ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయనకి గడవదా ఏంటి? మన కోసమే కదా, ప్రజల కోసమే కదా ఆయన కష్టపడి తిరిగేది. అందుకని నరేంద్ర మోడీ గారు గుర్తించి మాకు అందరికి ప్రత్యేక హోదా ఇవ్వాలని. సరే ఇవ్వకపోతే మాత్రం పోట్లాడైనా ఆయన మీద ఏజ్యం ఆడైనా అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని కలిసి మెలిసి అతన్ని మాత్రం గద్దె దించేది మాత్రం ఖాయం అండి. అది మాకు తెలుగుదేశంలోని రేపు కనుక ఎలక్షన్ వచ్చిందంటే పక్కాగా దించి పడేస్తాం. అంతగా దమ్ముండడు ఎవరైనా ఎదురొచ్చేసి ఇవ్వననే మాట మా డైరెక్టర్గా డేర్ టు డేర్ చెప్పమానండి. ఇప్పుడు మోడీ చెప్తున్నాడు కదండి, మీకు కేంద్రం నుంచి మీకు చాలా నిధులు ఇచ్చాము కానీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్తున్నాడు. సాధ్యం కాకపోతే ఎలాగండి? ఆ రోజు మాట ఇచ్చారు కదండి. మాకు మాట ఇస్తేనే కదా తెలంగాణ మేము విడిపోయాము. మరి వాళ్ళకి అన్ని వండేయండి, మాకు ఏమీ లేవు. మా పిల్లలు ఉన్నారు, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. చదువుకొని బీటెక్లు చదివారండి. మరి వాళ్ళకి ఉద్యోగాలు లేవు కదండి. మరి అవన్నీ లేకపోతే మేము ఎలాగ బతకాలి? పిల్లలు ఎలా బతకాలి? ఇలా మోటి పనులు చేయలేరు కదా చదువుకొని ఉన్న వాళ్ళు. అందుకని మాకు ప్రత్యేక హోదా అందరం కలిసి పోరాడదాం, ప్రత్యేక హోదా సాధిద్దాం. ఇలా మహిళల్లో కూడా ప్రత్యేక హోదా అంశం ఒక ఉవ్వెత్తున లేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ అదేవిధంగా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోం, రోడ్లెక్కి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మేరాతో నగేష్, AP 24/7.